హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే అది హైడ్రా గురించే. ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల చాలా మంది క్లయింట్స్ మమ్మల్ని FTL మరియు బఫర్ జోన్స్ గురించి వివరాలు అడిగారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే FTL మరియు బఫర్ జోన్స్ లో లేకపోయినప్పటికీ కొన్ని ప్రాజెక్ట్స్ లో హౌసెస్ మరియు రోడ్స్ మునిగిపోవటం జరుగుతుంది. సో ఇలా వర్షాలు పడినప్పుడు మన ప్రాపర్టీ ఉన్న కమ్యూనిటీ మునిగిపోకుండా ఉండాలి అంటే ఆ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఏమేమి పాయింట్స్ ఎవాల్యుయేట్ చేయాలి అనే దాని గురించి మేము రీసెర్చ్ చేసాం. ఈ రీసెర్చ్ వల్ల మాకు అర్థమైంది ఏంటి అంటే మెయిన్ గా రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఈ కమ్యూనిటీస్ మునిగిపోవడం అనేది జరుగుతుంది. ఆ రెండు ప్రాబ్లమ్స్ లో మొదటిది ఈ కమ్యూనిటీస్ ని అప్రోచ్ రోడ్ హైట్ కన్నా తక్కువ ఎత్తులో నిర్మించడం. రెండవ ప్రాబ్లం పర్కులేషన్ లెవెల్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవటం. పర్కులేషన్ లెవెల్స్ అంటే వాటర్ మూవ్మెంట్ కోసం ల్యాండ్ లెవెల్స్ ని ఏ విధంగా డిజైన్ చేశారు అనేది పర్కులేషన్ లెవెల్. మేము చూసిన చాలా ప్రాజెక్ట్స్ లో ఈ రెండు ప్రాబ్లమ్స్ కన్సిస్టెంట్ గా కనపడ్డాయి. ముందుగా మనం ఒకసారి హైదరాబాద్ జాగ్రఫీని చూస్తే హైదరాబాద్ లో చాలా లేక్స్ ఉన్నాయి. ఈ లేక్స్ అన్ని ఒకదానికొకటి వాటర్ ఛానల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హుస్సేన్ సాగర్ ని చూస్తే ఇది హుస్సేన్ సాగర్ లేక్. ఇక్కడ చూసాము అంటే మూసాపేట దగ్గరలో ఉన్న కాముని చెరువు దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ కి వాటర్ ఛానల్ ఉంది. అలానే ఇక్కడ ఉన్న ఫాక్ సాగర్ లేక్ నుంచి కూడా హుస్సేన్ సాగర్ కి వాటర్ ఛానల్ ఉంది. ఈ హుస్సేన్ సాగర్ నుంచి ఉన్న వాటర్ ఛానల్ ఇక్కడకు వచ్చి మూసీ నదిలో కలుస్తుంది. మళ్ళీ ఈ మూసీ నది వాటర్ ఛానల్ అనేది ఉస్మాన్ సాగర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా హైదరాబాద్ లో ఉన్న లేక్స్ అన్ని ఒకదానికొకటి వాటర్ ఛానల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. హైదరాబాద్ జాగ్రఫీలో లేక్స్ ఇలా ఉండటం వల్ల పర్కులేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఈ లేక్స్ కి సంబంధించి ఆల్టిట్యూడ్ లెవెల్స్ ని ఒకసారి చూద్దాము. చాలా మంది FTL బఫర్ గురించి చెక్ చేస్తున్నారు కానీ ఈ ఆల్టిట్యూడ్ లెవెల్స్ ని చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే FTL బఫర్ జోన్ తో సంబంధం లేకుండా విల్లా కమ్యూనిటీస్ మునిగిపోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక లేక్ చూసారు కదా, దాని పక్కన ఒక విల్లా కమ్యూనిటీ ఉంది. ఈ లేక్ ఎలివేషన్ లెవెల్ చూస్తే అరౌండ్ 1781 ఫీట్ ఉంది. అలానే ఈ రెసిడెన్షియల్ కమ్యూనిటీ చూస్తే 1770 ఫీట్ ఎలివేషన్ ఉంది. అంటే క్లియర్ గా 10 ఫీట్ డిఫరెన్స్ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి ఫ్లో అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయటమే. ఈ స్టాండర్డ్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్న ప్రాజెక్ట్ మీకు చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక ప్రాజెక్ట్ కోసం మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు లక్కీగా హైదరాబాద్ లోనే ఒక మంచి ప్రాజెక్ట్ దొరికింది. ఈ ప్రాజెక్ట్ పేరు విజయకల్ప క్షేత్ర విల్లాస్. ఈ ప్రాజెక్ట్ లో ఒక ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు మోడర్న్ బిల్డర్స్ మరియు రెసిడెంట్స్ ఎలాంటి పాయింట్స్ ని ఎవాల్యుయేట్ చేయాలి అనేది ఈ విజయకల్ప విల్లాస్ ప్రాజెక్ట్ ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చూడవచ్చు. వీటిలో మొదటి పాయింట్ రోడ్ హైట్. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో నిలబడి ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే రోడ్డు లెవెల్ మన ప్రాజెక్ట్ ముందు ఉన్న రోడ్డు లెవెల్ కన్నా డౌన్ లో ఉంటుంది. అలానే ఈ విజయకల్ప క్షేత్ర విల్లాస్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ని ఆల్రెడీ హైట్ లో ఉన్న రోడ్ లెవెల్ కన్నా ఇంకొంచెం హైట్ లో నిర్మించారు. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న రోడ్ లెవెల్ కూడా ఈ రోడ్డు కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఇదే మనం ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే, గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది విజయకల్ప క్షేత్ర విల్లాస్ ఉన్న లొకేషన్. ఈ గూగుల్ ఎర్త్ లో ప్రతి ల్యాండ్ కి సంబంధించిన ఎలివేషన్ లెవెల్స్ ఈ లొకేషన్ లో చూడొచ్చు మనం. సో కర్సర్ ని మన విల్లాస్ ఏరియాలో ఈ లొకేషన్ లో పెడితే ఎలివేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అరౌండ్ 1998 ఫీట్ ఉంటుంది. ఇది మనం ఇందాక చూసిన అప్రోచ్ రోడ్. ఇప్పుడు ఈ అప్రోచ్ రోడ్ కి ఇటువైపు చూస్తే ఇక్కడ ఎలివేషన్ లెవెల్ చూడండి అరౌండ్ 1967-68 అలా ఉంటుంది. అదే విల్లా ముందుకు వచ్చేటప్పటికి 1974 అలా స్టార్ట్ అయ్యి పెరుగుతా ఉంటుంది అప్ టు 1980 దాకా. అగైన్ మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అప్రోచ్ రోడ్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. సో మన విల్లాస్ కన్నా కూడా ఈ అప్రోచ్ రోడ్ లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ రోడ్డు లెవెల్ కిందకే ఉంటుంది. దీనివల్ల ఈ రెయిన్ వాటర్ గానీ ఎలాంటి వాటర్ అయినా సరే ఇక్కడ స్టాగ్నేట్ అవడానికి అవకాశం లేదు. ఇలా ఏ ప్రాజెక్ట్ అయినా సరే అప్రోచ్ రోడ్ కన్నా హైట్ లో ఉండాలి బేసిక్ గా. సో సెకండ్ పాయింట్ ఎంట్రన్స్ గేట్. మనం ఆల్రెడీ రోడ్డు లెవెల్ ని చూసాము. ఈ ఎంట్రన్స్ గేట్ అనేది ఈ రోడ్డు లెవెల్ కన్నా కూడా ఇంకొంచెం హైట్ లో నిర్మించారు. ఇక్కడ మీరు పెంచిన ఎంట్రన్స్ లెవెల్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. దీని తర్వాత థర్డ్ పాయింట్ స్టోన్ వాటర్ మేనేజ్మెంట్. స్టోన్ వాటర్ అనేది ఆల్వేస్ హయ్యర్ ఆల్టిట్యూడ్ నుంచి లోయర్ ఆల్టిట్యూడ్ కి మూవ్ అవుతుంది. ప్రతి కమ్యూనిటీలో స్టోన్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే చాలా ప్రాజెక్ట్స్ ని రోడ్డు లెవెల్ కన్నా తక్కువ హైట్ లో నిర్మించారు. మన ప్రాజెక్ట్స్ కి పక్కన ఉన్న నైబరింగ్ ల్యాండ్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్రాజెక్ట్స్ ల్యాండ్ హైట్ ని రోడ్డు హైట్ కన్నా ఇంక్రీజ్ చేస్తే అది డెఫినెట్ గా మన ప్రాజెక్ట్ లో ఉన్న స్టోన్ వాటర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల వాటర్ స్టాగ్నేషన్ మరియు ప్రాజెక్ట్ మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రాజెక్ట్ లో సిగ్నిఫికెంట్ స్లోప్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేసి ఈ స్టోన్ వాటర్ మొత్తం నియర్ బై వాటర్ ఛానల్స్ లోకి వెళ్లేలాగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. అది కూడా ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ లో జరగట్లేదు. కానీ
ఈ విజయకల్ప ప్రాజెక్టులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా అన్ని రకాల మెజర్స్ ని తీసుకొని ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ స్టోమ్ వాటర్ మేనేజ్మెంట్ కోసమే ప్రాజెక్ట్ లో ఫస్ట్ పర్కోలేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అదే మనం ఈ ప్రాజెక్ట్ లో చూడబోతున్నాం. సో మనం ఇందాక చూసిన అప్రోచ్ రోడ్ లెవెల్ ఉంది కదా, దానికన్నా ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కొంచెం హైట్ లో ఉంది. ఈ అప్రోచ్ రోడ్ అనేది ఈ ప్రాజెక్ట్ కి లోయెస్ట్ ఆల్టిట్యూడ్. సో మొత్తం స్టోమ్ వాటర్ అనేది ఈ లోయెస్ట్ ఆల్టిట్యూడ్ కి వచ్చి ఇక్కడ నుంచి ఎస్టీపీ లో గానీ డ్రైనేజ్ లో గానీ కలుస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ లో ఈ ఆల్టిట్యూడ్ లెవెల్స్ ని మెయింటైన్ చేసినా అవి కూడా చాలా తక్కువ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల కూడా వాటర్ స్టాగ్నేషన్ అయ్యే ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఈ విజయకల్ప టీం వాళ్ళు ఎంటైర్ వెంచర్ ని నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి సౌత్ వెస్ట్ వైపు 12 ఫీట్ దాకా లిఫ్ట్ చేశారు. దీనివల్ల పర్ఫెక్ట్ స్లోప్ అనేది క్రియేట్ అయ్యి నేచురల్ గ్రావిటీ ద్వారా వాటర్ అనేది నార్త్ ఈస్ట్ సైడ్ కి ఫ్లో అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ లో వాస్తు ఆస్పెక్ట్ ని మరియు పర్కులేషన్ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు పర్ఫెక్ట్ గా. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే పక్కన ఉన్న నైబరింగ్ ల్యాండ్ తో కంపేర్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ని ఎంత హైట్ కి లిఫ్ట్ చేశారు అనేది అర్థమవుతుంది. అలానే ల్యాండ్ ని లిఫ్ట్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ 16 ఫీట్ హైట్ దాకా ఎంటైర్ ప్రాజెక్ట్ కి రిటర్నింగ్ వాల్ ని నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మేము చూసిన ప్రాజెక్ట్స్ లో కన్స్ట్రక్షన్ లెవెల్లో ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని నిర్మాణం జరుపుకుంటున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోస్. ఇక్కడ మీరు రిటర్నింగ్ వాల్ థిక్నెస్ ను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి రిటర్నింగ్ వాల్ నార్మల్ గా వేరే ప్రాజెక్ట్స్ లో ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ లో మనం వీడియో స్టార్టింగ్ లో డిస్కస్ చేసిన ఆల్టిట్యూడ్ లెవెల్స్ ఈ ప్రాజెక్ట్ లో ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14. అలానే ఇది ప్రాజెక్ట్ లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఆల్టిట్యూడ్ లెవెల్ 1998 ఫీట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి లెఫ్ట్ సైడ్ లో కొంచెం దూరంలో ఒక వాటర్ ఛానల్ ఉంది. ఈ వాటర్ ఛానల్ లెవెల్ మీరు చూస్తే అరౌండ్ 1961 ఫీట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి సుమారుగా ఈ ప్రాజెక్టు అప్ టు 40 ఫీట్ దాకా అప్ లో ఉంది. అలానే ఈ ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో ఉన్న లేక్ ను చూస్తే ఇది రావిర్యాల లేక్. ఈ లేక్ కి ఇటువైపు ఉన్నది అప్ స్ట్రీమ్, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నది డౌన్ స్ట్రీమ్. ఈ అప్ స్ట్రీమ్ లెవెల్ ని చూస్తే అరౌండ్ 1960 ఫీట్ ఉంది. అంటే మన ల్యాండ్ ఉన్న 1998 ఫీట్ కన్నా 40 ఫీట్ డౌన్ లో లేక్ అప్ స్ట్రీమ్ ఉంది. అదే మనం ఇప్పుడు లేక్ డౌన్ స్ట్రీమ్ చూస్తే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ దగ్గర చూస్తే 1941 ఫీట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ అనేది 60 ఫీట్ హై ఆల్టిట్యూడ్ లో ఉంది. ఈ లేక్ కి వాటర్ ఛానల్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఇందాక మనం చూసిన వాటర్ ఛానల్ ఉంది కదా, ఇక్కడ నుంచి వాటర్ అనేది ఈ వాటర్ ఛానల్ ద్వారా వచ్చి లేక్ అప్ స్ట్రీమ్ లో కలిసి మళ్ళీ లేక్ డౌన్ స్ట్రీమ్ దగ్గర నుంచి ఇంకొక ఛానల్ లోకి వెళ్తుంది. ఇలా ఈ లేక్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఈ విజయకల్ప క్షేత్ర ప్రాజెక్ట్ చూస్తే ఇది లేక్ అప్ స్ట్రీమ్ నుంచి 40 ఫీట్ హైట్ ఉంది, డౌన్ స్ట్రీమ్ నుంచి అప్ టు 60 ఫీట్ దాకా హైట్ ఉంది. సో టెక్నికల్ గా వాటర్ అసలు ఇటువైపు వచ్చే ఛాన్సే లేదు. ఎనీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ పర్చేజ్ చేసేటప్పుడు లేక్ అప్ స్ట్రీమ్ మరియు డౌన్ స్ట్రీమ్ దగ్గర నుంచి ల్యాండ్ ఎంత హైట్ లో ఉంది, అలానే చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీస్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఆల్టిట్యూడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. ఇలా ల్యాండ్ లెవెల్స్ కరెక్ట్ గా రైజ్ చేస్తే కమ్యూనిటీస్ మునగటం అనే కాన్సెప్టే ఉండదు. ఇవే కాకుండా అసలు ఈ ప్రాజెక్ట్ FTL మరియు బఫర్ జోన్ లో ఉందా లేదా అనేది కూడా చూద్దాము. సో ఈ విజయకల్ప క్షేత్ర విల్లాస్ ప్రాజెక్ట్ కి ఇటువైపు లేక్ ఉంది కదా, ఇప్పుడు ఒకసారి మనం FTL మరియు బఫర్ జోన్ మ్యాప్ ని చూద్దాము. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది FTL లిమిట్, రెడ్ కలర్ లో చూస్తున్నది బఫర్ జోన్. ఈ విజయకల్ప క్షేత్ర విల్లాస్ ప్రాజెక్ట్ అనేది బఫర్ జోన్ కన్నా కూడా చాలా దూరంలో ఉంది. సో ఇప్పటిదాకా మనం చూసిన పాయింట్స్ ని ఒకసారి చూస్తే ఈ విజయకల్ప క్షేత్ర విల్లాస్ ప్రాజెక్ట్ లో అప్రోచ్ రోడ్ హైట్ అనేది నైబరింగ్ రోడ్స్ కన్నా ఎక్కువ ఉంది. ఎంట్రన్స్ గేట్ హైట్ అనేది అప్రోచ్ రోడ్ కన్నా ఎక్కువ ఉంది. అలానే ప్రాజెక్ట్ ఆల్టిట్యూడ్ అనేది పర్ఫెక్ట్ డైరెక్షన్ లో ఉండి స్టోమ్ వాటర్ ఛానల్స్ లోకి రీచ్ అయ్యేలాగా ఉంది. ఇలా వాటర్ రిలేటెడే కాకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా హైలైట్స్ ఉన్నాయి. లైక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎక్స్టెండబుల్ లివింగ్, గ్రేట్ కన్స్ట్రక్షన్ స్పెసిఫికేషన్స్. ఇలా వీటి గురించి మనం డీటెయిల్డ్ గా ఇంకొక వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికి ఈ వీడియో టాపిక్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ గురించి మాత్రమే కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేద్దాం. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ తో ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.